తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని మంచి అప్డేట్స్ ఇచ్చేటువంటి కొంతమంది మిత్రులు ఉన్నారు. అందులో తంబళ్లపల్లె రేసు నుండి ప్రవీణ్ కుమార్ రెడ్డి తప్పుకున్నారని, మళ్ళీ తెరపైకి శంకర్ యాదవ్, జయచంద్రారెడ్డి వచ్చారని, కులాల సమీకరణాలతో ప్రస్తుతం పార్టీ మలగులాలు పడుతోంది. మదనపల్లిలో వచ్చేటప్పటికి అలయన్స్లో రామ్దాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ అయితే మైనార్టీ అభ్యర్థి వస్తారన్నటువంటిది. ఇకపోతే దాదాపుగా 110 నియోజకవర్గాల్లో అభ్యర్థిని ఫైనల్ చేసేసింది పార్టీ. కాబట్టి నోటిఫికేషన్ తర్వాతే జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక వ్యవహరిస్తున్నారు. ఎవరికి సీట్ వస్తుందో రాదో తెలియక లోకల్గా ఉన్నటువంటి నాయకులు జుట్టు బీక్కుంటున్నారు. ఇప్పటికైతే 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు స్పష్టత పార్టీ ఇచ్చేసింది. ఈ వారంలో మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసి ఒక్కో సీటు మీద అన్ని వైపుల నుండి సమీక్షలు చేస్తున్నారు. వాళ్ళకి స్పష్టతనిచ్చేస్తున్నారు. ఇక్కడ ఈ దఫా లోకేష్, చంద్రబాబు ఇద్దరే డెసిషన్. చంద్రబాబు డెసిషన్ తీసుకుంటారు, లోకేష్ మానిటర్ చేస్తున్నారు మొదట్లో. ఇప్పుడు లోకేష్ డెసిషన్ తీసుకుంటారు, చంద్రబాబు మానిటర్ చేసి ఇద్దరు కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి రికమెండేషన్లు పట్టించుకోవట్లేదు, అలాగే ఎలాంటి బెదిరింపుల్ని పట్టించుకోవట్లేదు. తమ లెక్క ప్రకారం, సర్వేల లెక్క ప్రకారం, పక్కన ఐవీఎస్ సర్వేలో ఇది ఫోన్ ద్వారా చేయించుకునే సర్వేలు, తర్వాత తమ రాబిన్ శర్మ టీంతో చేయించుకున్న సర్వేలు, వీటన్నిటి క్రోడీకరించుకుని ఒక కార్పొరేట్ స్టైల్లో మాత్రమే ముందుకెళ్తున్నారు. ఓవరాల్గా అయితే అంతా కసరత్తులు పూర్తి చేసుకుని రెడీలో ఉన్నారు.